వెల్కమ్ టు E6 టీవీ. నేను శాలిని. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి రోజా మరియు ఎమ్మెల్సీ కళ్యాణి. ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ, పోలీసులు కాకి షర్ట్లు వేసుకోవడం ఎందుకు, పసుపు చొక్కాలు వేసుకోండి. పవన్ కళ్యాణ్ రోజుకు ఒక వేషం వేస్తున్నాడు. పబ్లిక్ గా రాడ్లు పట్టుకొని తిరుగుతున్నారని, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. లడ్డూలో కల్తీ లేదని సిబిఐ చెప్పింది. ఇప్పుడు పవన్ చెప్తే చేస్తారా? మెట్లు కడుగుతారా? విజయవాడలో ఆలయాలను కూల్చివేసిన వ్యక్తి చంద్రబాబు కాదా? జోగి రమేష్ కుటుంబంపై కక్ష కట్టి దాడి చేస్తున్నారు. జోగి రమేష్ ఏమన్నారని పెట్రోల్ బాంబులు విసిరారు, తిట్టారు కాబట్టి దాడి చేశారు అంటున్నారు. ప్రధానమంత్రి చేత నీచంగా మాట్లాడిన చంద్రబాబు ఇంటిని ఏం చేయాలి? అమిత్ షా కాన్వాయ్పై రాళ్లు వేసిన వాళ్ళని ఏం చేయాలి? కూటమి నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి రోజా. ఆ విజువల్స్ ఇప్పుడు చూద్దాం. ఏం చేయాలని, ఎవరి పేర్లు ఇప్పించాలని జనమంతా కూడా గమనిస్తున్నారు. మీరు ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు అని మేము ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్నాం. దయచేసి ఈ పరిపాలనకి ఫుల్ స్టాప్ పెట్టి రాష్ట్రపతి పాలన తీసుకురావాలి. ఇక్కడ ప్రజలకి రక్షణ లేదు, అపోజిషన్ పార్టీ వారికి రక్షణ లేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా మీడియాని మేనేజ్ చేయాలనుకుంటే మాత్రం ఎవరు కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీడియా కూడా ఇక్కడ జరుగుతున్న వాటిని, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని చూపించాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. పోలీసులు కనుక ఇలాగే రూల్స్ కి విరుద్ధంగా పనిచేస్తూ వాళ్ళకి అండగా నిలబడి ఈ రోజు అపోజిషన్ లీడర్ల మీద దాడులు చేస్తే రారు. ఆ విషయాన్ని తెలుసుకుని రూల్స్ కు అనుగుణంగా పనిచేయమని హెచ్చరిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.